హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా యూజ్ అయ్యే డిఫరెంట్గా ఉండే ఒక వైర్లెస్ వర్టికల్ మౌస్ని అన్బాక్సింగ్ చేసి దాని గురించి ఒక చిన్న రివ్యూని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే మౌస్ ఎక్కువగా యూజ్ చేసే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో వీలైనంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఈ మౌస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దీని డిజైనింగ్ మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ మౌస్తో పోలిస్తే సో చాలా డిఫరెంట్గా చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. అయితే నేను ఈ మౌస్ని గేర్ బెస్ట్ నుండి తెప్పించాను. దీని ప్రైస్ దగ్గర నాకు 600 రూపీస్ అయితే పడింది. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మనకు ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది, చాలా చిన్నగా. టాప్లో మనకు ఆల్ఫా వైజ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు కొన్ని బార్ కోడ్స్ అనేవి కనిపిస్తాయి. సో ముందుగా అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇందులో లభిస్తుంది. సో దీంట్లో ఈ మౌస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, సో ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో చూడొచ్చు. సో దీని తర్వాత మనకు బాక్స్లో ఇంకా ఏమీ ఉండదు, డైరెక్ట్గా మనకు మౌసే కనిపిస్తుంది. సో ఈ మౌస్ని అయితే ముందుగా ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, డిజైనింగ్ మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నార్మల్ మౌస్తో పోలిస్తే సో చూడొచ్చు, సో చాలా డిఫరెంట్ డిజైనింగ్ అయితే మనకి ఇక్కడ లభిస్తుంది. సో ఇలా మనం దీన్ని అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. సో చూడొచ్చు. సో ముందుగా అయితే మనం దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఇది టోటల్గా మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, చాలా గట్టి ప్లాస్టిక్తో మనకు డిజైనింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు నార్మల్గా యూజ్ చేసే లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్ అయితే కనిపిస్తాయి. మధ్యలో మనకు స్క్రాలింగ్ వీల్ కనిపిస్తుంది. సో నార్మల్గా ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు DPI చేంజ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. అలాగే బ్యాక్ వెళ్ళడానికి, ఫార్వర్డ్కి వెళ్ళడానికి ఇక్కడ మనకు 2 బటన్స్ ఎక్స్ట్రాగా కనిపిస్తాయి. సో చూడొచ్చు, ఓవరాల్ మనకు గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక మౌస్ బాటమ్ లో మనకు ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం 2 AAA బ్యాటరీస్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది మౌస్ ఆన్ చేయడానికి. ఇక ఒక రిసీవర్ అయితే మనకు కింద ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మనం దీన్ని అయితే రిమూవ్ చేయాలి, ఈ రిసీవర్ ని. సో దీని తర్వాత ఈ రిసీవర్ ని మనం మన PCs, ల్యాప్టాప్స్ కి కనెక్ట్ చేసేసి వైర్లెస్లీ ఈ మౌస్ ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ పరంగా ఒక మంచి మౌస్ అని చెప్పొచ్చు 600 రూపీస్ లో. నార్మల్ గా మనం ఇటువంటి మౌస్లు కనుక కొనాలని ట్రై చేస్తే, సేమ్ డిజైనింగ్ ఉన్న మౌస్లు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు 3000 నుంచి 4000 రూపాయల వరకు అయితే వీటి ప్రైస్ ఉంటుంది. అయితే ఇటువంటి మౌస్ యూజ్ చేయడం వల్ల మనకు యూజ్ ఏంటి అని ఖచ్చితంగా మీకు డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నార్మల్గా నేను 2 ఇయర్స్ నుంచి మౌస్ అనేది, అంటే నార్మల్ మౌస్ అనేది యూజ్ చేస్తున్నాను. సో మీరు నా వ్రిస్ట్ కనుక చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఒక బంప్ అనేది రావడం జరిగింది బ్లాక్ కలర్లో. సో ఇలానే కనుక నేను మౌస్ కంటిన్యూస్గా ఇంకొక 3 to 4 ఇయర్స్ కనుక యూజ్ చేస్తే నా వ్రిస్ట్లో ఒక ప్రాబ్లం అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ మనం ఈ మౌస్ యూజ్ చేయడం వల్ల మనకు వ్రిస్ట్ మీద ప్రెజర్ అనేది పడదు. సో చూడొచ్చు, టోటల్గా మనకు హ్యాండ్ బాటంలో ఏదైతే ఉంటుందో సో ఇక్కడ మనకు ప్రెజర్ అయితే పడుతుంది. వ్రిస్ట్ అయితే మనకు చాలా ఫ్రీగా అయితే ఇక్కడ ఉంటుంది. సో చూడొచ్చు, టోటల్గా మనకు మౌస్ మీద ప్రెజర్ ఉండడం వల్ల మనకు వ్రిస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే మౌస్ ఎక్కువగా యూజ్ చేసి వ్రిస్ట్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా యూజ్ అయ్యే గ్యాడ్జెట్. ఇక తర్వాత మనం ఈ 2 మౌస్ల యొక్క డిఫరెన్స్ కనుక గమనించినట్లయితే నార్మల్గా మీరు ఇక్కడ గమనించవచ్చు, టోటల్గా వ్రిస్ట్ మీదే నాకు ప్రెజర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. సో మౌస్ మీద ఎటువంటి ప్రెజర్ అనేది నేను యూజ్ చేయడం లేదు. అదే కనుక మనం వర్టికల్ మౌస్ యూజ్ చేస్తే సో చూడొచ్చు, మనకు వ్రిస్ట్ మీద అయితే ఎటువంటి ప్రెజర్ అనేది పడటం లేదు. టోటల్గా మనకు 0 ప్రెజర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా అయితే మనకు మ్యాక్సిమం హ్యాండ్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఈ మౌస్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మౌస్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇందుకోసం అయితే నేను మౌస్ యొక్క బ్యాక్ సైడ్ 2 బ్యాటరీస్ అనేవి ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసి ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆన్ చేస్తేనే ఇక్కడ మనకు చూడొచ్చు మౌస్ అనేది ఆన్ అవుతుంది. సో దీని తర్వాత రిసీవర్ని మన PCకి కానీ ల్యాప్టాప్కి కానీ USB పోర్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నార్మల్ మౌస్తో పోలిస్తే చాలా కంఫర్ట్ ఫీలింగ్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో గ్రిప్ కూడా మనకు చాలా బాగుంటుంది. సో ఎలా అయితే మనం యూజ్ చేస్తామో నార్మల్ మౌస్ని అలానే యూజ్ చేయొచ్చు. కానీ మనకు వ్రిస్ట్ మీద ప్రెజర్ అనేది పడదు. ఇంకా అలాగే మనకు యూసేజ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే నార్మల్ మౌస్తో పోలిస్తే ఇందులో మనకు చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో డిజైనింగ్ కానివ్వండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కంఫర్ట్ కానివ్వండి, ఇంకా అలాగే మన మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వ్రిస్ట్ ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనకు ఈ మౌస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నేనైతే హెవీగా రికమెండ్ చేసే మౌస్ ఇది. ఒకవేళ మీరు 600 రూపీస్లో కానివ్వండి, లేకపోతే 700-800 రూపీస్లో ఒక మంచి వైర్లెస్ మౌస్ కొనాలి అనుకుంటే దీన్ని ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేను దీనికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే మొత్తానికి ఈ వీడియోలో మౌస్ ఎక్కువగా యూజ్ చేసే వారికి చాలా యూజ్ అయ్యే ఒక వైర్లెస్ వర్టికల్ మౌస్కి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.